So the next award is for Best Actor in a Comedy Role. Hi, really happy to be here to announce this award. But before that, ఎంతో ముద్దుగా చిట్టి చిట్టి అని పిలుస్తున్నారు. ఈ అమ్మాయి లోపల నుంచి నడిచి వస్తుంటే దే సెడ్ యూ హ్యావ్ టు ప్రెజెంట్ అన్ అవార్డ్. ఐ వెంట్ యా అని చూసిన కొంచెం 2 steps బ్యాక్ సార్. చిట్టి మీ హైట్ ఏంటి చిట్టి? షీ సెడ్ 6 feet. అప్పుడు పాట వచ్చింది, ఈమె మిస్ చిట్టి, ఈడు మిస్టర్ పొట్టి. ఎనీవేస్, So the best actor in a comedy role Telugu goes to Ajay Ghosh or Raju Gari Gadu. కంగ్రాచులేషన్స్ అజయ్ గారు. ఈ సైమాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రెస్డ్ సార్. అద్దరిపోయింది లుక్. ఎవరు సార్ డిజైనర్? ఎవరో కనుక్కోవచ్చా? పర్వాలేదు, కంగ్రాచులేషన్స్. అందరికి నమస్కారం అండి. అంటే నా కామెడీకి ఇచ్చారంటే ఇది పెద్ద కామెడీ. నేను జీవితంలో పెద్ద విలన్ కావాలనుకునేవాడిని. కరెక్ట్. కోటా శ్రీనివాసరావు గారి నీడం తాగలిగినంత విలన్ అయితే చాలు అనుకునేవాడిని. పోయి కామెడీకి ఇచ్చారు. అది రాజు గారి గది, ఆ ఓంకార్ గారు నా చేత చేయరాని అన్నీ చేయించేశాడు. సరే, అందరికి నమస్కారం. నన్ను ప్రోత్సహిస్తున్న అందరికి కూడా, డైరెక్టర్లకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులందరికీ నమస్కారం అండి. అంటే నాకు జీవితంలో మొదటిది ఇది ఇట పట్టుకోవడం. ఎప్పుడు కలగనలా ఇట్లాంటిది. ఇంత వ్యవహారం, ఈ లైటింగ్ వ్యవహారం. 5 గంటలకు వచ్చి అవార్డు అనగానే నేను వెళ్ళిపోతాను రా స్వామి, పొద్దున్నే షూటింగ్ ఉందంటేనేమన్నా పాని ఇట్లా మళ్ళక్కి. సరే కానీ ఏం చేస్తాం, అదేదో చెబుతారు చూసే స్వామి, తట్టు అయిపోయింది. సరే, ఏమైనా సరే ఆనందంగా ఉంది. ఈ డయాస్ మీద నుంచి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుగులో అయితే నా గాడ్ ఫాదరు పూరి జగన్నాథ్, ఆ తర్వాత సుకుమార్ గారు, వీళ్ళందరూ నాకు. తమిళ్లో వస్తే వెట్రి మారన్ నాకు ఇచ్చేసినోడు. సో అవి అంతా ఓ పక్క తెలుగు, ఓ పక్క తమిళు, ఓ పక్క మలయాళం, వీళ్ళందరి మధ్య తీసుకోవడం అంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ కంగ్రాచులేషన్స్ సినిమా ఎప్పుడు వచ్చిద్దో కానీ సార్. ఆ సినిమాలో నాకు విలన్ అవార్డు ఇస్తారు. కంగ్రాచులేషన్స్ అజయ్ గారు. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు. అండ్ చిట్టి అసలు ఏం మాట్లాడలేదు కాబట్టి అప్పటి నుంచి You have to వచ్చి say a few words. ఇది ఫస్ట్ అవార్డ్ షో మీది. చిట్టి గారు, మీకు తెలుగు ఎంత అర్థమవుతుందో నాకు తెలియదు కానీ ఒక్కసారి అర్థమవుతుంది. మీరు చెప్తే ఇచ్చేయండి సార్. బేల్ ఇచ్చేయండి అని అన్నట్టు ఇచ్చేయండి సార్, అవార్డ్ ఇచ్చేయండి. Award ఇచ్చేయండి. Actually, backstage, no, there were many awards kept. Sneakily wanted to put one inside. You'll get. Don't worry. Tell me, అంటే జాతిరత్నాలు సినిమా తర్వాత how does it feel? It feels amazing. It's life changing. I think for a person to come into this with a completely new perspective it's amazing. I feel like I just want to do more movies, want to do amazing scripts, play more brilliant characters. Not that this one was brilliant, but it was brilliant to play it. That's what I meant. Yeah. It was amazing. సో మీ పక్కనే మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి మీరు చాలా వేదికల్లో చిట్టి అనే పాటను పాడారు. సో వై నాట్ ట్రై యువర్ లక్ వన్స్ అగైన్, సో దట్ దేవి గారు, యూ నెవర్ నో, మళ్ళీ మీకు నెక్స్ట్ సినిమాలో ఏదైనా పాడించే అవకాశం కలుగుతుందేమో. వద్దా? యా, నో తనే పాడుతుంది. సార్ అయితే మీరు పాడండి, తను ఒక చిన్న స్టెప్ వేస్తుంది అనుకుంటా. భార్య గారు ఒక 2 lines. సార్ తను మంచి డాన్సర్ సార్. అవును, డాన్స్ బాగా చేస్తారు. They're asking me to sing, Mom. If it's risky, you can dance. They've asked me to dance as much as I want, but never to sing. They told me, please don't sing. But do you remember the lyrics of that? Of course, of then course. okay. I think you should. 2 lines for us, please. చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే
పట్టుమని పేలిందా నా గుండె హల్లాసే అట్టాను గిర్రా గిర్రా మెల్కల్ తిరిగే ఆవుసే నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూస్ వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే చిమ్మ చీకటికున్న జిందగీలోన ఫ్లడ్ లైట్ వేసావే హత్తిరి నచ్చేసావే మస్తుగా నచ్చేసావే బ్లాక్ అండ్ వైట్ లోకల్ గానీ లోకంలోన రంగులు పూసావే చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ చిట్టి నా రెండు బుక్కలు పట్టి ముద్దులు పెట్టాలి బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అంటే మనం స్కూల్లో చదువుతున్నప్పుడు నేను ఏం చదవలేదురా ఐ థింక్ నాకైతే రా అని 100 That's out of really 100 మార్క్స్ తీసుకునే టైప్ అన్నమాట వీళ్ళు. చిట్టి చిలకమ్మ పాడినట్టుండే. బ్యూటిఫుల్ యా యు సింగ్ వెరీ వెరీ వెల్. I have one interesting question to Chitti. యా ప్లీజ్. Like 2-3 times she was mentioning that's my mom, that's my mom, and she had been Yeah, mentioning. yeah. I just have one question. What's your mom's height? Mom's height. She's saying stand up, where are you? Farya's mother, we request you to once stand for Devi Garu, please, if you're here. చిట్టీస్ మామ్. Aha. Hi ma'am. Welcome. Ma'am, when you are giving birth to 6 feet daughters, no, please think about guys like us. Not ma'am. You don't think, huh? There is sky is the limit, huh? What, huh?